జగిత్యాల జిల్లా కేంద్రంలోని కళ్లపల్లి చెరువుకు ప్రమాదం పొంచి ఉండడంతో డ్యాం సేఫ్టీ అధికారులు కట్టను పరిశీలించారు. అతిపెద్ద కళ్లపల్లి చెరువుకు ఈ మధ్యనే కట్ట కుంగిపోయిందని, తెగిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు సేఫ్టీ అధికారులకు సూచించారు. ఈ రోజు టీం పరిశీలించారు. విశ్రాంత ఎన్సి రామరాజు, సేఫ్టీ అధికారిని విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు కట్టను పరిశీలించారు. కట్టను మరమ్మతు చేసేందుకు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు తెలిపారు. Especially in the deep ఇది కాండ్లపల్లి పెద్ద చెరువు నిజాం టైంలో కట్టిన కన్స్ట్రక్షన్. మనకి ఇక్కడ ఎర్త్ డ్యాంలో స్లిప్ వచ్చింది. అదేంటంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ బండ్ ఈజ్ అన్స్టేబుల్. ఇది జనరల్గా మనకి డ్యామ్స్ తెలంగాణలో జరుగుతూనే ఉంటుంది. మెయిన్ ఏంటంటే పడిన వర్షం లోపలికి వెళ్తే లోపల సాయిల్ ప్రాపర్టీస్ వీక్ అయ్యి ఇలా స్లిప్ అవటం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఇమ్మీడియట్గా ఎలా రిపేర్ చేయాలి, ఏం చేయాలి, మేము ఈ గారితో మాట్లాడి ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ చూసి దాని ప్రకారం ప్రపోజల్స్ సజెస్ట్ చేస్తాము. ఏదో జరిగిపోయిందని మీరు అనుకోకండి. మీకు బాగా తెలుసు 2022 అప్పటి నుంచి వర్షాలు ఎక్కువ పడటం. సో ఈ వర్షాల వల్ల ఎర్దన్ డ్యామ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి పైన డ్యామ్ పైన మనకి బీటీ రోడ్ ఉంటుంది. మనకి ఇక్కడ పైన బీటీ రోడ్ లేదు. అందువల్ల డ్యామ్ లోపలికి నీళ్లు వెళ్ళి స్ట్రెంగ్త్ ఎఫెక్ట్ అయ్యి ఇలా జారటం అన్నది మనకి చాలా డ్యామ్స్లో జరుగుతుంటుంది. దీనికి తగినట్టుగా డిపార్ట్మెంట్ చాలా క్యాపబుల్ వాళ్ళు చేయగలరు, చేసేస్తారు. రిపేర్ ఈ సీజన్లోనే చేసేయాలని ఈ గారితో మాట్లాడాను. సో దిస్ ఈస్ వాట్. నేను రామరాజు, ఈఎన్సీ సెక్రటరీ అండ్ ఇరిగేషన్ ఇదే డిపార్ట్మెంట్లో. తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తాను ఉస్మానియా యూనివర్సిటీ కింద. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే నేను వచ్చే వాళ్ళకి మేము ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి వాళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎలా చేస్తే బాగుంటుందని మేము ఇక్కడ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కళ్ళపల్లి చెరువుకు చాలా బలీనంగా ఉండటం వలన మేము డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. దీని మీద వెంటనే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు స్పందించి వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు మొత్తం తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసినాక ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ఈ కట్ట కుంగిందో దీనికి ఏమేమి మరమ్మతులు చేయాలి, ఎలా చేయాలి, దానికి సంబంధించిన మొత్తం సమగ్రంగా దీన్ని అంతా తనిఖీ చేసి ఒక నివేదిక మనకు సమర్పిస్తారు. దాన్ని బట్టి మనము ప్రభుత్వం తరఫున మనము పనులు టేకప్ చేసి మళ్ళీ బండిని రిస్టోర్ చేస్తాము. ఎన్ని రోజులకు పడుతుంది అందాదా?
ఇప్పుడు కమిటీ అయితే డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు మొత్తం తనిఖీ చేసినాక నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇచ్చినాక వెంటనే ఆ మరమ్మతు పనులు మనం టేకప్ చేస్తాం అన్నమాట. గతంలో కూడా డ్యామ్ ఇక్కడ 23 లక్షల కన్స్ట్రక్షన్ చేశారు. అవునా, ఇది ఓల్డ్ నిజామేరా ట్యాంక్ కాబట్టి 1890 సంవత్సరంలో మనం ఈ చెరువుని కట్టినాము. అప్పటి నుంచి దీనికి మరమ్మతులే చేస్తున్నాము. కాబట్టి ఇది నిజామేరాలో కట్టిన చెరువు కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం దీనికి చేయాల్సిందే, రిపేర్స్ అవన్నీ చేయాల్సింది. అంటే బిఫోర్ 1 year బిఫోరే అది 20 lakhs ఎంత? అది 3 years. గత 3 ఏళ్ల నుంచి కూడా దీనికి మేము మరమ్మతులు చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం అప్పుడు దీనికి 27 లక్షలు 30 లక్షల దాకా అప్పుడు శాంక్షన్ చేస్తే 2022 నుంచి కంటిన్యూస్గా 3 ఏళ్ల నుంచి దీనికి అంతా మేము మరమ్మతు చేస్తూనే ఉన్నాం. మరమ్మతు చేస్తూ ఉండగానే ఈ పర్టికులర్ ఈ చైనేజ్లో ఈ 615 నుంచి 630 చైనేజ్లో ఈ కట్ట కుంగటం జరిగింది. కాబట్టి సంబంధిత డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళకు వాళ్ళకు మేము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. వెంటనే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తున్నారు.